నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నిన్న చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక సభలో మళ్ళీ కూడా లడ్డు విషయం, శ్రీవారి లడ్డు విషయం మాట్లాడడం జరిగింది. అందులో కల్తీ జరిగింది ముమ్మాటికి అని మళ్ళీ కూడా మాట్లాడడం జరిగింది. సో దీని మీద మరిన్ని విషయాలు మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ విషయంలో సిబిఐ ఛార్జ్ షీట్ ఇచ్చేసింది ఆల్రెడీ. ఏమేమి జరిగింది ప్రాసెస్, దాని డేట్లతో సహా ఎక్కడెక్కడ ఎలా అవి ఆల్ట్ అయిపోయాయి, ఎన్ని మంత్స్ తర్వాత అవి రిటర్న్ వచ్చాయని కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది, అందులో పొందపరచడం జరిగింది. కోర్టు నుంచి ఇంకా తీర్పు అయితే రాలేదు, అంటే ఏంటి అనేది రాలేదు. అప్పటికి దీని గురించి మళ్ళీ చర్చలు, కల్తీ 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 కల్తీ, జంతు కొవ్వు లేదని ఎక్కడ ఇవ్వలేదు, జంతు కొవ్వు ఉందని వీళ్ళు ఇంకా దాని మీదనే స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నారు. సార్ దీన్ని ఎలా చూడాలంటారు? మన ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను, చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా సరే ప్రజలు ఏం మాట్లాడుకోవాలి అని తన కంట్రోల్లో పెట్టుకుంటాడు, ఆ నరేటివ్ సెట్ చేస్తాడు. దాంట్లో దిట్ట జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇంకా అంటే వీళ్ళకి కుట్రలు కుతంత్రాలు తెలియదు. రాజశేఖర రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చెప్పింది చేస్తాం, చేసిన దానికి ఓట్లేయండి. ఇదే రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే మేము ప్రజలకు ఇది చేశాము, నచ్చితే ఓట్లేయండి. 2004లో గెలిచిన రాజశేఖర రెడ్డి గారు 2009లో ఏమని అడిగారు, గత 5 సంవత్సరాలు మా పరిపాలన చూశారు, నచ్చితే ఓట్లేయండి అన్నారు. జనాలు ఓట్లేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా 2019లో ఏమన్నారు, 19 నుంచి 24 పరిపాలన చూడండి, నచ్చితే ఓట్లేయండి అన్నారు. కానీ ఈవీఎంల వల్ల ఏదో మేనేజ్ చేసి అది చెడగొట్టినారు, సెకండరీ. సో వీళ్ళకి కుట్రలు కుతంత్రాలు తెలియదు. వీళ్ళకి మేము చేసాము, మా కెపాసిటీ ఇది, మీరు సంతోషంగా ఉంటే నాకేంటి. అసలు నాకు భారతదేశ చరిత్రలో ఇటువంటి నా గత 5 సంవత్సరాల పరిపాలన నచ్చితే, నేను చేసిన పరిపాలన నచ్చితే నాకు దాని మీద ఓటేయండి అని అడిగిన నాయకుడు నాకైతే కనపడలేదు. మేము ఇంకా అది చేస్తాం ఇది చేస్తాం అనేవాళ్ళే కానీ నేను ఇది చేశాను నాకు ఓటేయమని ఐ థింక్ ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు కూడా అడగలేదు. సో ఇప్పుడు నిన్న మీరు మాట్లాడిన దానికి వస్తే, లడ్డూలో కల్తీ ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అని ఆయనకు ఆపాదించడానికి చంద్రబాబు నాయుడు, అలాగే వీళ్ళకి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విధమైన ద్వేషం ఉంది. 7 కొండలు కాదు 2 కొండలే అని కూడా పవన్ కళ్యాణ్ అన్నాడు. అంటే ఎంత నిస్సిగ్గుగా, దాని మీద గత 10 సంవత్సరాల నుంచి జీవోలతో సహా ఆధారాలతో సహా చంద్రబాబు నాయుడు దాన్ని 2 కొండలకు కుదిరిస్తే కాదు 7 కొండలని జీవో ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఆ జీవో ఎవరు 2 కొండలని ఇచ్చారు, ఎవరు కాదు 7 కొండలని ఇచ్చారు అనేది జీవోలు చూస్తే తెలిసిపోతుంది కదా, ఎవరి ప్రభుత్వ హయాంలో ఇచ్చారని. మరి ఎందుకు ఇంతగానము రాజశేఖర్ గారే చేశారు ఇదంతా అని చెప్పేసి, రాజశేఖర్ గారు అలా చేయడం వల్లనే కొంతమంది మాట్లాడతారు, ఏమని మాట్లాడతారంటే 7 కొండల జోలికి వచ్చారు, శ్రీవారి జోలికి వచ్చారు కాబట్టి ఆయన అలాంటి మరణం చెందారని చెప్పేసి చాలా మంది మాట్లాడుతుంటారు. నేను విన్నాను కూడా. అది నరేటివ్ సెట్ చేయడంలో చంద్రబాబు నాయుడు దిట్ట అంటున్నా కదా. చేసింది పాపం ఈయన. అక్కడ ఒక పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో 2 కొండలు మినహా మిగతా చోట్లంతా పంచాయతీ ఎన్నికలు పెట్టాలి అని కోర్టుకు వెళ్ళింది ఈ టీడీపీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు వాళ్ళు. లేదు కాదు మొత్తం 7 కొండలు తిరుమల శ్రీవారికి సంబంధించినవి, అక్కడ ఎటువంటి రాజకీయ ఇవి ఉండకూడదు అని చెప్పి జీవో ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఆ 2 జీవోలు పక్కన పెట్టుకొని మీరు డేట్లు చూసుకుంటే ఎవరు దానికి 7 కొండలు అన్నారు, ఎవరు 2 కొండలు అన్నారో తెలిసిపోతుంది మనకి. సిగ్గు లేకుండా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ వీళ్ళు ఇట్లాంటి ప్రచారం చేస్తారు. ఇదొక్కటే కాదు, అడుగడుగునా ఆంధ్రప్రదేశ్కి ద్రోహం, దగ, నయవంచన, వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. కానీ ప్రజలకి చెప్పుకోవడంలో వైసీపీ విఫలమవుతుంది. ఇప్పుడు ఏదైనా సరే దుష్ప్రచారం. ఇక్కడ వాళ్ళు చేసే మంచి లేదు, వీళ్ళ మీద చెడేయాల, అట్లా మనం గొప్ప అని చెప్పుకోవాలి. అంటే వాళ్ళకంటే మేము బెటర్, ఎందుకంటే వాళ్ళు చెడ్డోళ్ళు, పరమ కిరాతకులు అని వాళ్ళ మీద ముద్ర వేయాలి. ఇదే చంద్రబాబు నాయుడు ఎజెండా. దానికి పవన్ కళ్యాణ్ తోడైనాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, నేను మొన్న 1 day బిఫోర్ ఏమన్నాడు, నేను ఎక్కడ నన్ను జగన్మోహన్ రెడ్డి కలిపాడని ఏ ముఖ్యమంత్రి అయినా ఆదేశిస్తారా దాంట్లో జంతు కొవ్వు కలపమని అని మొన్న అన్నాడు. మొన్న అంతా డ్యామేజ్ అయిపోయింది, అది వైరల్ అయిపోయింది. వైరల్ అయిపోగానే పక్కన కూర్చోబెట్టి
మళ్ళీ పవన్ కళ్యాణ్ పక్కన కూర్చోబెట్టుకుని మళ్ళీ ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నాడు. అలాగే నాగబాబుకు కూడా ఫుల్ క్లాస్ పీకినట్టున్నారు. ఏందయ్యా నువ్వు ఎమ్మెల్సీ పదవి అయితే తీసుకున్నావు, ఏం మాట్లాడతలేవు ఏంటి సంగతి అని. ఆయన కూడా నేను ఒకప్పుడు నాస్తికుణ్ణి అని, అలాగే ఒక పోస్ట్ పెట్టిండు ఎక్స్లో, నేను దేవుణ్ణి ఉరిదిద్దాం అనుకున్నాను అది అని. కానీ నువ్వే లేవు, నా బ్యాడ్ లక్, లేకపోతే నేను ఉరి తీసేవాడిని అన్న అర్థం వచ్చేటట్టు ఒక పోస్ట్ పెట్టినాడు 2021లో. అలాంటి వాడు నిన్న వచ్చి హిందూ సంప్రదాయం దేవుడు అని మాట్లాడుతున్నాడు. అంటే 2 సంవత్సరాల్లో అన్ని మారిపోయాయి. అంటే పదవి వచ్చింది కదా చంద్రబాబు నాయుడు, ఏమయ్యా పదవి తీసుకుని ఎందుకు మాట్లాడవని క్లాస్ వీకింటాడు, మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు అన్నారంటారా దీని వెనకాల, ఎందుకంటే కూటమి కాబట్టి బీజేపీ ఏమన్నా వెనకాల? బీజేపీ లేదు, ఇంతవరకు అయితే బీజేపీ కనబడట్లేదు. ఇక్కడ మెట్లు గడిగిన పవన్ కళ్యాణ్కి, అట్లాగే నుంచి పైకి గడిగిన పవన్ కళ్యాణ్ గారు, అది కూడా తిరుమలలో అపచారం జరిగితే విజయవాడ కనకదుర్గమ్మ మెట్టు గడిగిన పవన్ కళ్యాణ్కి, మాధవి లత భజన చేసుకుంటా వందే భారత్ ఎక్స్ప్రెస్లో తిరుపతి పోయింది. ఈ బీజేపీ నాయకులందరికీ నేను చెప్తున్నాను, మీరు ఆ రోజున అంటే పోయిన 2024 జూలైలో మీరు చేసింది నిజమా, దేవుడి మీద భక్తితో చేసినరా, దొంగ నాటకాలు ఆడినారా? స్పష్టంగా అడుగుతున్నాను నేను. మీరు దొంగ నాటకాలు కాదు, నిజమైన దేవుడి మీద భక్తితో మేము ప్రాయశ్చిత్తం చేసినామని మీరు అంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో తిరస్కరించబడిన నెయ్యి మళ్ళీ వైష్ణవి డైరీ పేరుతో తీసుకొచ్చి వాడి లడ్డూలలో కలిపి భక్తులకు పంచినారు. అవన్నీ సరే తిరస్కరించినవి, ఏ ట్యాంకర్లు అయితే వెనక్కిపోయినాయో అవి రిజెక్ట్ చేయబడినవి. కానీ ఆ రిజెక్ట్ చేయబడిన దాన్నే మళ్ళీ వాడినారు మీరు. అంటే మీకు ఇంత కల్తీ జరుగుతుందని తెలిసిన తర్వాత మీరు ఎంత అప్రమత్తంగా ఉండాలి? అంటే కొంతమంది మాట్లాడేది ఏంటంటే రిజెక్ట్ చేసిండ్రు కానీ ఎందుకు ముఖ్యమంత్రి ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాగా మీరు ఎందుకు వచ్చి మాట్లాడలేదు? ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రిజెక్ట్ చేయడం కాదు, రిజెక్ట్ చేయడం అనేది రొటీన్ ప్రొసీజర్ అమ్మా. కల్తీ నెయ్యి అంటే బయటకు వచ్చి మాట్లాడాలంట. బయటకు వచ్చి మరి చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు ఎందుకు మాట్లాడలే? ఆయన హయాంలో కూడా అయింది కదా. 14 నుంచి 19 వరకు 13 సార్లు రిజెక్ట్ అయింది కదా. అప్పుడు మాట్లాడలే కదా చంద్రబాబు నాయుడు. అది రొటీన్ ప్రాసెస్, అది జరుగుతూనే ఉంటుంది. రిజెక్ట్ అవ్వడం అనేది రొటీన్ ప్రాసెస్. ఆ రిజెక్ట్ అవ్వబడిన నెయ్యి ఇట్లా కల్తీ జరుగుతుందని మీరు ప్రచారం చేశారు కదా, మీరు ఎంత అప్రమత్తంగా ఉండాలి పరీక్షలు చేయడంలో. ఆగస్టులో ఆ కల్తీ నెయ్యిని ఎట్లా వాడినారు? వాడి లడ్డూల్లో కలిపి భక్తులకు పనిచేశారు, భక్తులు తిన్నారు. ఎవరు పెద్ద ద్రోహి ఇప్పుడు? కల్తీ జరుగుతుందని తెలిసిన తర్వాత మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి? కల్తీ జరుగుతుంది మీరే కదా బయట పెట్టారు, చాలా జాగ్రత్తగా పరీక్షలు చేయాలి కదా. మరి కల్తీ నెయ్యి ఎట్లా వాడారు? ఆ రోజున మీరు చేసింది ప్రాయశ్చిత్తం అయితే ఈ రోజున మీరు కూడా ప్రాయశ్చిత్తం చేయాలా? అసలు థింగ్ ఏంటంటే మాధవి లతను అడుగుతున్నా నేను. మాధవి లత, పవన్ కళ్యాణ్, బీజేపీ భక్తులు, చంద్రబాబు నాయుడు, లోకేష్, మీరందరూ నిజంలో వెంకటేశ్వర స్వామి మీద మీకు నిజమైన భక్తి ఉంటే భారతీయ జనతా పార్టీ, మోడీ, అమిత్ షా దగ్గర నుంచి ప్రతి ఒక్క కార్యకర్తను అడుగుతున్నా, బోలే బాబా డైరీ ముందర పోయి కూర్చొని ధర్నా చేయండి. ఎట్లా కలిపినవరా మా నెయ్యిలో జంతు కొవ్వు అని? జంతు కొవ్వు అని చెప్పట్లేదు కదా సార్, సింథటిక్ కల్తీ అయితే కల్తీ అంటున్నారు కదా. ఎట్లా చేసినావు కల్తీ అని అక్కడ పోయి ఉత్తరాఖండ్లో పోయి బోలే బాబా డైరీ ముందర కూర్చొని ధర్నా చేయమను. కల్తీ చేసింది ఎవరు? వాళ్ళు చేశారు, అక్కడ సంస్థ చేసింది. ఆ సంస్థ చేసింది. బోలే బాబా డైరీ ముందర, వైష్ణవి డైరీ ముందర, ఏఆర్ డైరీ ముందర కూర్చొని ధర్నా చేయండి. వాళ్ళ దగ్గర పొలిటికల్ చందాలు ఏమని తింటున్నారో అందుకు మనగా ఉన్నారు మీరు. మెక్కినారా? కమిషన్లు మెక్కినారా? వాళ్ళ గురించే మాట్లాడట్లేదు ఎంతసేపు. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టి రాజకీయ లబ్ధి దొరుకుతుంది కాబట్టి మాట్లాడుతుంది. ఈ మాధవీలైతే ఎన్నికల ముందర హిందూ ముస్లిం మాట్లాడుతుంది, మళ్ళీ సపోర్ట్ చేయదు. భజన చేసుకుంటా పోయినావు కదమ్మా, రామ 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 అనుకుంటా ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్లో పోయినావు కదా. బోలే బాబా డైరీ ముందర పోయి ఎందుకు భజన చేయవు నువ్వు? దొంగ నాటకాలు ఆ రోజు చేసింది నిజమా? నిజమైన భక్తితో ఆ రోజు చేస్తే పోయి బోలే బాబా డైరీ ముందర కూర్చొని భజన చేయి. వాడి దగ్గర ఏం కమిషన్లు తీసుకున్నారో బీజేపీ వాళ్ళు ఎవడు మాట్లాడుతున్నాడు వాళ్ళ మీద? ఇంతవరకు మాట్లాడాలి. ఎవడు పాపం చేసినాడేమో బోలబాబా డైరీ లేదా వైష్ణవి డైరీ, వాళ్ళ మీద ఎవడు మాట్లాడట్లేదు. ఏం కమిషన్లు మిగిలినారు? పార్టీ ఫండ్ వచ్చిందా? ఏమొచ్చింది? ఎందుకు మాట్లాడతలేరు వాళ్ళ మీద? వాళ్ళ మీద కదా మాట్లాడాలి మీరు, వాళ్ళ మీద మాట్లాడరు. ఇప్పుడు ఏంటంటారు అసలు? ఇప్పుడు అంటే ఇది ఒక్క రోజు ఒక మాట. ఇది జీవితాంతము చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు, లోకేష్ ఉన్నంత వరకు, తర్వాత దేవాంశ్ కూడా వాళ్ళు ప్రజలకి మేలు చేసి అధికారంలోకి రారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద లేకపోతే విపక్షాల మీద వాళ్ళ మీద బురద చల్లి తప్పుడు ఆరోపణలు చేసి వాళ్ళు చెడ్డవారు అనే ముద్ర మీద అధికారం రావడమే తప్ప
వీళ్ళు ప్రజలకు మేలు చేయరు, వీళ్ళు చేసేది చెప్పుకోవటం విపక్షాలకు చేత కావట్లేదు. అజెండా ఇప్పుడు ప్రజలు ఏం చర్చించుకోవాలనేది ఎవరు డిసైడ్ చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు డిసైడ్ చేస్తున్నారు. నువ్వు అసలు పీపీపీ దాని మీద ఎవడు మాట్లాడలేదు. ఎకరం 99 పైసలకు అమ్మేస్తున్నాడన్న దాని మీద ఎవడు మాట్లాడలేదు. అమరావతిలో లక్షల కోట్ల రూపాయలు ల్యాండ్ పూలింగ్ స్కామ్ జరుగుతుంది, ఎవడు మాట్లాడలేదు. అందరూ తిరుమల తిరుపతిలో నెయ్యి అని ఒకళ్ళు, లేదు అంబటి ఇంటి మీద, జోగి రమేష్ ఇంటి మీద దాడి జరిగిందని ఒకటి. ఇవే కదా మాట్లాడేది. నేను వైసీపీ క్యాడర్కి స్పష్టంగా చెప్తున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గుంటూరు వచ్చారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే వేలాది మంది వస్తున్నారు. ఇంతకుముందు అన్ని కూడా పేటీఎం బ్యాచ్ డబ్బులు ఇస్తే తీసుకొచ్చారని, ఇప్పుడు అది కూడా మాట్లాడలేకపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఎన్నిసార్లు మాట్లాడి ప్రూవ్ చేయడానికి వాళ్ళకి అయితలేదు కదా, అది వాళ్ళు పెయిడ్ బ్యాచ్ కాదని. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ రెండు అంశాలు. ఆ పెయిడ్ దానికి కూడా సమాధానం చెప్పొచ్చు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానము, జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వస్తే తండోపతండాలుగా వస్తే సరిపోదు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ చట్టం అనేది లక్షల కోట్ల దోపిడీ అని గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి చెప్పండి. ఎజెండా వైసీపీ సెట్ చేయాలా. ప్రజలు ఏమి మాట్లాడుకోవాలో, ఏం చర్చించుకోవాలో వైసీపీ సెట్ చేసే స్థాయికి, ఆ కమాండ్ వైసీపీకి వచ్చేంత వరకు చంద్రబాబు నాయుడు పై చెయ్యి ఉంటుంది, పవన్ కళ్యాణ్ డ్రామాలు సాగుతూనే ఉంటాయి. వీళ్ళిద్దరు ఆట కట్టాలంటే ప్రజలు ఏమి చర్చించుకోవాలో ఎజెండా వైసీపీ సెట్ చేయాలా. నేను ఒక ఎజెండా ఇచ్చాను, 2020లో ఇచ్చాను, 2022లో ఇచ్చాను, 2023లో ఇచ్చాను, గత ఏడాదిన్నరగా ఇస్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క పౌరుణ్ణి దోచి కొంతమందికి దోచిపెట్టే చట్టమే ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని ప్రతి గ్రామంలో నుండి గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖలు రాయమని చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఉత్సాహంతో వచ్చి హాజరయ్యి ఈలలు కేకలు వేస్తారు కదా, అదే ఉత్సాహం లెటర్ రాయడంలో కూడా చూపించండి. ఎజెండా వైసీపీ సెట్ చేయమంటున్నాను నేను. ప్రజలు ఏమి డిస్కస్ చేయాలో వైసీపీ ఎజెండా సెట్ చేయాలి. మీ గ్రామంలో పంచాయతీ కార్యాలయం దగ్గర కానీ, లేకపోతే ఒక ఆదివారం రోజు ప్రతి గ్రామంలో ఒక స్కూల్ ఉంటుంది, ఆదివారం ఖాళీగా ఉంటుంది. అక్కడ కూర్చొని గ్రామస్తులందరినీ పిలిచి, బాబు మనల్ని దోచుకొని కొంతమందికి పెట్టే చట్టం అంట, ఏదో దాని మీద ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖ రాయాలంట. ఆ లేఖ ఇదిగో నమూనా అని చూపిస్తాడు. తెలుగులో ఇస్తాను నేను, కావాలంటే ఇంగ్లీష్లో అర్థం కాకపోతే తెలుగులో ఇస్తాను, చదవండి. అవునరా బాబు, మనల్ని దోచుకొని వాడు మెక్కేస్తున్నాడు, వాళ్ళందరూ మెక్కేస్తున్నారు, ప్రజలందరినీ దోచుకుంటున్నారని మీకు నమ్మకం కలిగితే 4 పేజీల మీద సంతకం పెట్టి చివరి పేజీలో మీ పేరు, గ్రామం పేరు, ఆధార్ కార్డు చివరి 4 అంకెలు, ఫోన్ నంబరు రాసి రిజిస్టర్ పోస్ట్ చేయండి. మీకు నమ్మకం కలిగితే ప్రతి గ్రామంలో పాఠశాల దగ్గర ఈ ఆదివారం నుండి ప్రతి ఆదివారం ఈ కార్యాచరణ చేపట్టండి. అప్పుడు ప్రతి గ్రామంలో చంద్రబాబు నాయుడు ప్రజల్ని ఎట్లా దోచుకున్నారు అనే చర్చ జరుగుతుంది. ఎజెండా వైసీపీ ఇట్లా సెట్ చేయాలా. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తండోపతండాలుగా హాజరైతే సరిపోదు. మీరు ప్రతి గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టమన్నారు. ఈయన ఏం చేస్తున్నాడు? ల్యాండ్ పూలింగ్ చేసి రాజధాని కడుతున్నాడు. ప్రభుత్వ భూమిలో రాజధాని కడితే ఏంటి? ప్రజలకి మేలు జరుగుతుందా? ప్రభుత్వానికి నష్టం జరుగుతుందా? ప్రజలకు ఏం నష్టం జరుగుతుంది? అలాగే ల్యాండ్ పూలింగ్ వల్ల ప్రజలు ఎంత నష్టపోతున్నారు? ఎవరు బాగుపడుతున్నారు? ప్రజలకు రావాల్సిన సొమ్ము ఎవరు తింటున్నారు? ఇది ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ చర్చ చేయాలంటే వైసీపీ క్యాడర్ మొత్తము వాళ్ళ గ్రామంలో ఈ 4 పేజీల లేఖ ప్రింట్ తీసి సంతకాలు చేసుకుని గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి రిజిస్టర్ పోస్ట్ చేయాలి. ఒక్కొక్క లెటర్ పంపడానికి 60 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రింట్ తీసుకోవడానికి 10 రూపాయలు, స్పీడ్ పోస్ట్ 55 రూపాయలు, 65 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక కవర్లో ఒకలే లెటర్ పెట్టాలా. ఈ కార్యాచరణ చేపట్టండి. మిలియన్ల లెటర్లు పంపించండి. చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క పౌరుణ్ణి ఎలా దోచి ప్రైవేటు వ్యక్తులకి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకి దోచిపెడుతున్నాడు అనే చర్చ చేపట్టండి. నేను మన టీవీ ఛానల్స్లో మాట్లాడే విషయము తెలుగుదేశం ప్రజలు గనక చేపడితే తెలుగుదేశం భూస్థాపితం అయిపోతుందని ఎవరన్నారు తెలుసా? తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ అన్నారు. ఒకానొక యూట్యూబర్తో అన్నారు ఆయన. ఈ అంశం గనక ప్రజలు చేపడితే నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, నారా దేవాంశ్ 7 తరాలు రాజకీయాల్లోకి రావడానికి వీల్లేదు. అంత ఘోరమైన అవినీతి చేశారు వాళ్ళు అని. ఆయన ఎవరు? అమరావతి రైతుల పక్షాన పోరాడిన ఒక ఉద్యమకారుడు. అతనే అంటున్నాడు ఇది పెద్ద స్కామ్ అని. అప్పుడు ఆయనకు తెలియదు.
ఈ రోజున మనం చెప్పిన తర్వాత టీవీ డిబేట్లో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అవును కదా ఇది స్కామ్ కదా అని ఆయనకు అర్థమైంది. ఆయనకు అర్థమై ఏమంటున్నాడు ఆయన ఇప్పుడు, ఇది గనక ప్రజలు చేపడితే నారా వారి ఫ్యామిలీ రాజకీయాల్లో భూస్థాపితం, రాజకీయాలకు ఎవరు వాళ్ళని అంగీకరించరు, అంత పెద్ద దోపిడీ ఇది. కాబట్టి వైసీపీ అజెండా సెట్ చేయాలా, చంద్రబాబు నాయుడు అజెండా సెట్ చేసి ఏం డిస్కస్ చేయాలో దానికి మీరు సంజాయిషి ఇచ్చుకోవడం కాదు, మీరు అజెండా సెట్ చేయండి. ప్రజలు ఏం డిస్కస్ చేయాలో వైసీపీ అజెండా సెట్ చేయాలా, దానికి చంద్రబాబు నాయుడు సంజాయిషి ఇచ్చుకోవాలా. అది కూడా ఎక్కడ, సుప్రీంకోర్టులో మిలియన్లలో, అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు, ఒక 5-6 మిలియన్ల మంది లెటర్ రాశారు అనుకోండి. చంద్రబాబు నాయుడు చాప్టర్ క్లోజ్, పవన్ కళ్యాణ్ చాప్టర్ క్లోజ్, లోకేష్ చాప్టర్ క్లోజ్, దేవాస్ చాప్టర్ క్లోజ్, XYZ నారా ఎవరు వస్తారో వాళ్ళందరూ చాప్టర్ క్లోజ్. సో ఎవరికైనా సరే ఇప్పటికైనా సరే కనువిప్పి కలిగి మీరు ఎజెండా సెట్ చేద్దాం అనుకుంటే దయచేసి నాకు ఈమెయిల్ చేయండి. నా ఈమెయిల్ ఐడి వచ్చేసి DICSOOCHI@gmail.com. డిస్ప్లే కూడా చేస్తారు. ఆ లెటర్ పంపిస్తాను, తెలుగులో ఉంటుంది, చదువుకొని నిజంగా మమ్మల్ని దోచుకొని వాళ్ళకి పెడుతున్నాడు కదా. ల్యాండ్ పూలింగ్ అంటే మేము ఏదో అనుకున్నాము. నిజానికి చెప్పాలంటే ల్యాండ్ పూలింగ్, నేను చెప్పిన సమాచారం కనుక వైసీపీ గత 2021-22లో చెప్పినట్టయితే వాళ్ళు న్యాయస్థానం టు దేవస్థానం అని యాత్ర చేశారు. ఈ సమాచారం తెలిస్తే వాళ్ళని పూలతో స్వాగతించిన ప్రజలు చెప్పులేసి కొట్టేవాళ్ళు. మాకు రావాల్సిన డబ్బు మీరు దోచుకుంటారంటారు ఏంట్రా బాబు, మేము దోచుకుంటాము, ప్రజలందరినీ దోచుకుంటాము అని పాదయాత్ర చేస్తాడు ఎవడన్నా? న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర ఏంటి తెలుసా? ప్రజలందరికీ రావాల్సిన ఆదాయం దోచి మాకు పెట్టండి అనే దాని అసలు మీనింగ్ అది. అది చెప్పుకోవడంలో వైసీపీ చేతగాలేదు. చంద్రబాబు నాయుడు చేసే దోపిడీ ప్రజలకి కమ్యూనికేట్ చేయడంలో వైసీపీ ఫెయిల్ అయింది, లేకపోతే ఓడిపోయేది కాదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.